మేడం ప్రధానంగా బీజేపీ అభ్యంతరాలు తెలుపుతుంది. ఏమున్నాయి మేడం అభ్యంతరాలు? అసలు ఎందుకు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు? మీ అందరికీ కూడా తెలుసు మరి రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందనేది. మరి జిహెచ్ఎంసీ ఎగ్జిస్టింగ్ ఉన్న 150 డివిజన్స్కే దిక్కు దివానం లేదు. మరి 6,000 కోట్ల రూపాయల అప్పు ఉంది ఈరోజు జిహెచ్ఎంసీలో. ప్రస్తుతం రోజు ₹1,00,00,000 కడతారు వాళ్ళు అప్పు. అంటే ఎగ్జిస్టింగ్ స్టాఫ్ లేదు. 4,000 మంది ఉన్నారు. 10,000 మంది పర్మనెంట్ స్టాఫ్ అవసరం ఉంది ఇప్పుడు. ఈ 30 సర్కిల్స్ ఉంటే 30 సర్కిల్స్కి సంబంధించినంత వరకు 15 సర్కిల్స్కి సంబంధించిన సర్కిల్ ఆఫీసర్స్ ఉన్నారు తప్ప మిగతా సర్కిల్స్ లేవు. అంటే ఈ విధంగా 150 డివిజన్స్కే ఇంత తక్కువ మంది ఉంటే మరి 300 డివిజన్స్ ఈరోజు ప్రకటనను చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 73, 74th అమెండ్మెంట్ ప్రకారము 3 టైర్ సిస్టమ్ కావాలా. సర్పంచ్ నగర పంచాయతీ కావాలా, నగర పంచాయతీ తర్వాత మున్సిపాలిటీస్ కావాలా, మున్సిపాలిటీస్ తర్వాత కార్పొరేషన్ కావాలా. కానీ మీరు ఏం చేస్తారు? డైరెక్ట్ నగర పంచాయతీలను తీసుకొచ్చి కార్పొరేషన్లో కలిపారు. అంటే ఏ విధంగా పరిపాలిస్తారు? మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నీళ్ళు కావాలంటే ఏం చేయాలా? వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే ఏం చేయాలా? అంటే కేవలము మీరు మీ బిజినెస్ కావాలని, కేవలం మీ రియల్ ఎస్టేట్ పెరగడానికి మీరు ఈ విధంగా చేస్తున్నారు. నేను ఒకటే సూటిగా మరి ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, 300 డివిజన్స్ని చేస్తే ఎవరికి బెనిఫిట్? మీ దోస్తులైన ఎంఐఎం పార్టీ వాళ్ళకి ఇది బెనిఫిట్ తప్ప సామాన్య పౌరుడికి కాదు, సామాన్య సిటిజన్ ఆఫ్ హైదరాబాద్కి కాదు. ఒకసారి ఆలోచించుకోండి మీరు. మరి యావత్ ప్రపంచంలో, యావత్ దేశంలో మీది పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అని చూపించుకోవడానికి చేస్తుర్రా, లేకపోతే నిజంగానే ఒక సామాన్యుడికి పారదర్శకత ఉండాలని చేస్తున్నారా? ఇది గ్రేటర్ హైదరాబాద్ కాదు, ఇది ఒక డిజాస్టర్ హైదరాబాద్గా కాబోతుంది. దాన్ని ఆపడానికి తప్పకుండా బీజేపీ పార్టీ ముందుంటుంది.